all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you and help us all to hold fast to beloved Baba's Dham until the very end. Avatar Meher Baba ki Jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. ప్రేమ. జై బాబా. సర్వకాలేషు సమస్త దేవేషు అశేషకార్యేషు సజేశ్వరేశ్వరః భక్తైః స్వరూపైః నాదమానా నిశిరం సనాతనం భగవాన్ నమోస్తు. నిహిరం సనాతనం భగవాన్ నమోస్తు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ పూర్వక జై బాబాలు. ఈరోజు కూడా మనం మన ప్రభువుతో సహజీవనం సాగించుకునే భాగ్యాన్ని మనకి ఆయన కలిగించారు. అంచేత ఆ దేవదేవునికి, ఆ కమలాక్షునికి మనం మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ, ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 9వ భాగంలో ఉన్నతమైనటువంటి నవజీవన ఘట్టాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము, చదువుకుంటూ. నిన్నటి వరకు మనం చదువుకున్నటువంటిది 3823వ పేజీ వరకు అది సాగింది. ఈరోజు ఆయన కృపతో మరికొంచెం ముందుకు ప్రయాణం మనం చేద్దాం. జనవరి 11వ తేదీన చోడీ సింగ్ కొడుకు గజరాజ్తో కలిసి 2 డబ్బాల వెన్నతో డేరాడూన్ చేరుకున్నాడు. చిన్నగా కేకీ నాలావాలా ఇంటికి వెళ్ళగా అక్కడ కేకీ వేశాయి. బాబా రేపు ఇక్కడకు రావాల్సి ఉంది, కానీ బాబా ఎవరిని కలుసుకోరు. అంతేగాక నవజీవనంలో ఎవరి దగ్గర నుండి దేనిని స్వీకరించరు. దయచేసి ఆయన ప్రశాంతతను భంగపరచకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో అని చోడీ సింగ్తో అన్నాడు. తనకు వచ్చిన కల గురించి చోడీ సింగ్ దేశానికి వివరించి, బాబా తన సేవ కొరకై నన్ను పిలిచాడు అని ముందుగా చెప్పాడు. కానీ దేశాయ్ అంతే గట్టిగా అతనిని అక్కడి నుంచి వెళ్ళమని అభ్యర్థించాడు. చివరకు చోడీ సింగ్ ఈ వెన్న డబ్బాలను మీ వద్దనే వచ్చి బాబాకు అందజేయండి అన్నాడు. కానీ దేశాయ్ నేను ఎవరి తరపున మాట్లాడి బాబా నియమ నిబంధనల విషయంలో జోక్యం కలుగు చేసుకొని నిజానికి బాబా నన్ను కలుస్తారో లేదో అన్న విషయం కూడా నాకు తెలియదు అన్నాడు.
ఇక తోడి సింగ్ సరే, నేను ఇక్కడికి దగ్గరలోనే ఉన్న ధర్మశాలలో ఉంటున్నాను, బాబా మిమ్మల్ని కలవడం జరిగితే ఈ 2 డబ్బాల గురించి చెప్పండి, అంతేగాక నేను ఆయనకు భోజనం సమకూర్చడానికి ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాను కూడా అని బాబాకు తెలియజేయండి అని కేకే దేశాయి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కేకే దేశాయి తరువాత అతని విషయం పూర్తిగా మర్చిపోయాడు. అంతేకాక రైల్వే స్టేషన్ లో బాబాను కొంచెంసేపు కలిసే అవకాశం ఎదిగినప్పుడు కూడా అతను బాబాకు ఈ విషయం చెప్పలేదు. కానీ జనవరి 13వ తేదీన కేకే దేశాయితో మా భోజనాన్ని రుచిగా మాత్రమే స్వీకరిస్తాము కదా, మంజరీ మాఫీలో మేము ఉంటున్న సమయంలో మా భోజన ఏర్పాటు గురించి ఏమి చేయాలి అని ప్రశ్నించాడు. వెంటనే కేకే దేశాయి తోడి సింగ్ అభ్యర్థన గుర్తుకొచ్చింది. కానీ నవజీవనంలో పాత జీవితానికి సంబంధించిన విషయాన్ని ప్రస్తావించరాదని ఎన్నుకున్నాను. బాబా ఏమి ఆలోచిస్తున్నావు, ఏమీ చెప్పట్లేదేమిటి అని అడిగారు. నవజీవనానికి సంబంధించిన నీ ఆదేశం కారణంగా నేను చెప్పడానికి సందేహిస్తున్నాను అన్నాడు. బాబా అతనికి అనుమతి ఇచ్చారు. బాబాకు తోడి సింగ్ గురించి దేశాయి వివరించగా బాబా తోడి సింగ్ ని పిలిపించమన్నారు. కబురు అందిన మరుక్షణం తోడి సింగ్ వచ్చి బాబా ముందు నిలబడ్డాడు. బాబా సాన్నిధ్య భాగ్యాన్ని పొందిన తోడి సింగ్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు. అతని నోటి వెంట మాట రావడం లేదు. ఏమడిగినా అతను బాబా జానే అంటే బాబాకు తెలుసు అని చెప్పసాగాడు. ఈ 2 వెన్న డబ్బాలను రైలులో ఎలా తెచ్చావు అని బాబా అడిగారు. బాబా జానే అన్నాడు. నీకేం కావాలి అని బాబా అడిగినప్పుడు కూడా అతని నోటి వెంట బాబా జానే అన్న మాట వెలువడింది. బాబా చాలా తమాషాగా అనిపించింది బాబాకి. అతను తెచ్చిన 2 డబ్బాలను సేకరించడమే కాక తన సహచరులకు భోజనాన్ని రుచిగా సమకూర్చడానికి కూడా అనుమతించారు. జనవరి 16వ తేదీ నుండి 10 రోజులు మాకు భిక్ష ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నావా అని బాబా అతడిని అడిగారు. అతను ఒకే ఒక్క సమాధానం బాబా జానే. బాబా ఎంతో ఉల్లాసంగా చెప్పారు. ఆనాటి నుండి అతనికి బాబా జానే అని మారు పేరు పెట్టారు. తోడి సింగ్ అలీగఢ్ తిరిగి వెళ్ళిపోయాడు. అవసరమైన సరుకులతో అతడు జనవరి 15వ తేదీని ఏడాది చేరుకొని అక్కడి నుండి మంజరీ మాఫీకి వెళ్ళాడు. ఇక్కడికి మనం ఈ చాప్టర్ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మంజరీ మాఫీ అనే న్యూ చాప్టర్ లోకి మనం వెళ్తున్నాం. ఈ చాప్టర్ మొదటి పేజీలో ప్రారంభంలో ఒక డోలక్ పట్టుకొని బాబా తను పడుకున్న పక్క మీదనే 2 చేతులు డోలక్ కుడి మూతపై పెట్టి తీక్షణంగా చూస్తున్నారు. 1950వ సంవత్సరం జనవరి 15వ తేదీ ఆదివారం రోజున బాబా తన సహచరులకు 3 కొత్త ప్రణాళికలను వెల్లడించారు. గత 3 నెలలుగా కొనసాగుతున్న నా నవజీవన విధానాన్ని మీరు గమనిస్తున్నారు. మీరందరూ కూడా నవజీవనంలో కొనసాగడానికి ఎంతగా సమర్థతతో ఉన్నారో చూపించారు. అందువలన గడిచిన 3 నెలల నవజీవన అనుభవాన్ని పరిగణనలో ఉంచుకొని మీ ముందు ఉంచబోతున్నాను.
ఈ 3 ప్రణాళికల గురించి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరందరూ నిజాయితీగా హృదయపూర్వకంగా ఈ 3 ప్రణాళికలను సంపూర్ణంగా పరిగణించాలి. వీటిని నేను స్వయంగా తయారు చేశాను. నేను నా ఇచ్ఛానుసారమై వీటిని రూపొందించాను. కాబట్టి మీరు ఖచ్చితంగా వాటిలో ఒకదానిని నా వాంఛగాను లేదా నా ఆదేశంగాను భావించి అంగీకరించాలి. మీరందరూ కలిసి గాని లేక ఒక్కొక్కరు గాని వీటిలో ఏదో ఒక ప్రణాళికను అంగీకరించడం జరిగినా కూడా ఇంకా మీరు పూర్తిగా 100కి 100 పాళ్ళు నవజీవనంలో నా శాసనులుగానే ఉంటారు. ఈ నవజీవనంలో నేను నా ఇచ్ఛానుసారం పూర్తి స్వేచ్ఛతో ఉండేందుకు ఈ 3 ప్రణాళికలు సహకరిస్తాయి. మిమ్మల్ని అందరినీ కూడా నవజీవనంలో 100కి 100% ఉంచుతాయి. ఈ 3 ఏదో ఒక ప్రణాళికను స్వీకరించడం ద్వారా మీరు నన్ను ఎంతో సంతోషపెట్టిన వారు అవుతారు, స్వేచ్ఛను కలిగించిన వారు అవుతారు. అయినప్పటికీ మీరందరూ నవజీవనంలో నా శాసనులుగానే ఉంటారు. ఈ 3 ప్రణాళికలు శ్రామిక దశ లేబర్ ఫేజ్ ఆధారంగా రూపొందించినవి. నవజీవనంలోని మిగిలిన 3 దశలను అనగా భిక్షాటన, బెగ్గింగ్, సంచార జీవితం, జిప్సీ లైఫ్, లంగోటి జీవితం, లంగోటి లైఫ్ నేను ఒక్కడినే స్వయంగా ఆచరిస్తాను లేదా శాస్త్రులుగా ఉంటున్న వారితో కలిసైనా ఆచరిస్తాను. అందుచేత శాస్త్రులు వీటిలో ఏదో ఒక ప్రణాళికను, ముఖ్యంగా మొదటి ప్రణాళికలోని ముఖ్యాంశమును సమ్మతించడం ద్వారా నవజీవనంలోని 4 దశలను ఆచరించింది. అలాగే నా కోసం వారంతా శ్రామిక దశను ఆచరిస్తున్నందువల్ల నేను కూడా శ్రామిక దశను ఆచరించినట్లే పరిగణించబడుతుంది. ఒకవేళ మీరు మొదటి ప్రణాళికను చేపట్టినట్లయితే మీరు నా దగ్గరలోనైనా ఉండొచ్చు లేదా నాకు దూరంగానైనా ఉండొచ్చు. మీరు ఆచరిస్తున్న దశలలో నేను జోక్యము చేసుకోవడం కానీ అలాగే మీరు కూడా ఆచరిస్తున్న దశలలో కలుగజేసుకోవడం కానీ ఉండకూడదు. నేను మీ పట్ల 100కి 100 పాళ్ళు శ్రద్ధ వహిస్తూ మీకు సహాయం చేస్తాను, మార్గదర్శకుడిగా ఉంటాను. కానీ దేనికి ఏ విధంగానూ బద్ధుడిగా మాత్రం ఉండను. ఈ 3 ప్రణాళికల్లోనూ భగవంతుని ఎదుట బాధ్యతగా వ్యవహరించడం, ఆధ్యాత్మికంగా ఎటువంటి ప్రయోజనం ఆశించకపోవడం అనే 2 అంశాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి. 3 ప్రణాళికలలోని ముఖ్య అంశాలను వివరిస్తూ బాబా ఇలా చెప్పారు. మొదటి ప్రణాళికలో పురుష సహచరులందరూ కలిసి జీవిస్తూ తమ జీవన భృతిని స్వయంగా సంపాదించుకోవాలి. అలా సంపాదించుకున్న దాంట్లోనే జీవనం
సాగించాలి. రెండవ ప్రణాళికను అనుసరించేవారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వారి ఇళ్ల వద్దనే నవజీవనం కొనసాగించవచ్చును. ఉద్యోగాలు చేయడానికి కానీ వ్యాపారం చేయడానికి కానీ వారికి స్వేచ్ఛ ఉంటుంది. మూడవ ప్రణాళికలో శాస్త్రులందరూ బాబా మొదట్లో విధించిన నవజీవన నియమ నిబంధనలన్నింటినీ పాటిస్తూ జీవిస్తారు. ఈ 3 ప్రణాళికల నకళ్లను ఒక వారంలోపు అందరికీ అందజేయడం జరుగుతుందని, అప్పుడు మీకు మిగతా విషయాలు చర్చించడం జరుగుతుందని బాబా చెప్పాడు. బాబా కొరకు కొనుగోలు చేసిన మంజరీ మాఫీ స్థలంలో 1949 నవంబర్ నెల నుండి హైదరాబాద్ నివసిస్తున్నాడు. కానీ ఆ స్థలంలో భావించబడం స్త్రీ శాస్త్రాల కోసం ఉన్న ఇంటిని విస్తరించడం లాంటి పనులు ఇంకా పూర్తి కాలేదు. అందువలన 1950 జనవరి 16వ తేదీన బాబా శాస్త్రులందరితో కలిసి తన ప్రధాన స్థావరాన్ని డెహ్రాడూన్ నుండి మంజరీ మాఫీ గ్రామపు మహంత్ అంటే మత పెద్ద జమునాదాస్ ఇంటికి మార్చారు. ఈ సమయంలోనే కేకే దేశాయ్ తిరిగి ఢిల్లీ వెళ్ళిపోమని కేకే దేశాయ్ని ఆదేశించారు. కాకాబరియా అస్వస్థతో మంచం పట్టాడు. అందువలన తోడీ సింగ్ కుటుంబం వారు వచ్చి ఆహారపు ఏర్పాట్లను చూశారు. మీరు బాబాకు శాస్త్రులకు చక్కటి ఆహారాన్ని పంపించేవారు. కానీ బాబా 4 రోజులు మాత్రమే భోజనం పంపించడానికి ఆ కుటుంబం వారికి అనుమతించారు. జనవరి 21వ తేదీన తోడీ సింగ్ కుటుంబ సభ్యులను తిరిగి అలీగఢ్ పంపించేశారు. తరువాత శత్రుఘ్న కుమార్ భార్య సుభద్ర కొన్ని రోజులు వంట చేసింది. దాని తరువాత బాబా బృందంలోని 4 శ్రీశాస్త్రులతో వంట చేయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. పెండు, డాంకిన్, సదాశివ్, బైజుల్, అలోబా వీరందరూ జనవరి 8వ తేదీన కేర్వాన్ను, గుర్ర బండిని, ఎద్దు బండిని తీసుకుని ఇక్కడికి చేరుకున్నారు. బాబా యొక్క కటాక్షాలే వీళ్ళందరినీ సాగు కోరల నుండి రక్షించాయి. వీరు వస్తున్న దారిలో ఒక వ్యక్తి ఎదురై నజీబాబాద్ నుండి డెహ్రాడూన్ చేరడానికి ఒక దగ్గర మార్గం ఉందని చెప్పాడు. ప్రధాన మార్గంలోనే ప్రయాణం చేయమని బాబా ముందుగానే వీరిని ఆదేశించడం జరిగింది. అయినా వీరు బాబా ఆదేశాన్ని విస్మరించి ఆ వ్యక్తి సూచించిన దగ్గర మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ దారిలో నిర్మానుష్యంగా ఉన్న అటవీ ప్రదేశంలో ప్రవహిస్తున్న ఒక సరియారును దాటుతున్నప్పుడు కేరవాన్ చక్రాలు బురదలో కూరుకుపోయాయి. దాన్ని బయటికి లాగడం ఎవరి తరము కాలేదు. ఏమీ చేయడానికి దిక్కుతోసని ఆ పరిస్థితిలో రెండు ఇప్పుడు ఏం చేయాలో దానికి ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది అన్నాడు. కొన్ని చెట్ల కొమ్మలను నరికి ఆ దారిలో పరుద్దామని దానికి సలహా ఇచ్చాడు. అందరూ అతని అభిప్రాయాన్ని ఏకీభవిస్తూ ఆ పని మొదలు పెట్టారు. అది చాలా శ్రమతో కూడుకున్న పని. ఆ పని పూర్తయ్యేటప్పటికీ సాయం సంధ్యా సమయం అయింది. ఆ ప్రాంతంలో ఎక్కడా తాగడానికి చుక్క నీరైనా లేదు. అందువలన వంట చేయడం అనే ప్రశ్నే లేదు. డాంకిన్ ఆ దగ్గరని ఒక గుంటలో కొంత నీరున్నట్లు గమనించాడు. కానీ అదంతా మురికిగా ఉంది. అయినప్పటికీ ఆ నీటిని 15 నిమిషాల పాటు బాగా మరిగించిన తరువాత టీ పెట్టమని అలోబాతో చెప్పాడు. కానీ పై కంగారులు డాంకిన్ మాటలను అలోబా సరిగ్గా వెళ్ళలేదు. 15 నిమిషాల్లోపే టీ తయారు చేసి తీసుకొచ్చేశాడు. అందరికీ
విపరీతమైన దాహంగా ఉన్నందున ఆ టీని వెంటనే తాగేశాడు. ఎంతో కష్టపడి చిట్ట చివరకు అతి కష్టం మీద ఆ బురద నుంచి కేరళాన్ని బయటికి లాగారు. కానీ అప్పటికే చిమ్మ చీకటి నలుదీశలా అమ్ముకుంది. పులులు వెలుగుబొట్లు నివసించే అటవీ ప్రాంతాన్ని. అలా ఆ చీకట్లోనే అందరూ ముందుకు కదిలారు. ఒక చోట అటవీ శాఖలో పనిచేసే గార్డుకు చెందిన గుడిసె కనిపించింది. అబ్బా, ఆయన ఏదైనా చెప్పినప్పుడు దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే దాని పర్యవసానం ఇలానే ఉంటుంది. ఆ గుడిసె తలుపును లోపల నుండి గడియ పెట్టుకుని గార్డు నిద్రపోతున్నాడు. అతన్ని నిద్రలేపి ఆ రాత్రి వారంతా అక్కడ గడపడానికి అనుమతి అడిగాడు. దానికి అతను ఒప్పుకున్నాడు. కానీ వారితో పాటు ఉన్న జంతువులకు ఎటువంటి లక్షణాలు లేకుండా బయటే ఉంచడం ప్రమాదకరమని హెచ్చరించాడు. ఆ గార్డు ఒక దీపాన్ని వెలిగించబెట్టాడు. ఆ జంతువులందరినీ ఒక వృత్తాకారంలో తాళ్లతో కట్టేశారు. వాహనాలన్నీ పూర్తిగా సామాన్లతో నిండి ఉన్నందున కేహవారి కింద, గురప బండి కింద మరియు ఎడ్ల బండి కింద పడుకున్నారు. అప్పుడప్పుడు పులులు అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. గంట కట్టి ఆ చలిలో కటికి నేల మీద పడుకొని తమని కాపాడుకుని బాబాను స్మరిస్తూ రాత్రంతా గడిపారు. తెల్లవారుజామున అక్కడి నుంచి బయలుదేరి ఆ అడవి గుండా ప్రయాణాన్ని కొనసాగించారు. మధ్యలో కురిసిన వర్షంలో పూర్తిగా తడిసిపోయేవారు. అలా ఎన్నో కష్టాలు పడుతూ 8 రోజుల ప్రయాణం తర్వాత వారు మందిరి మాకి చేరుకున్నారు. ఆ పరిస్థితిలో గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించాడు. ఎంతో ధైర్యవంతులైన 2 వైద్యులు కూడా అతని ధైర్యాన్ని ప్రశంసించారు. నవజీవనంలో అందరూ అనుసరించదగ్గ రీతిలో డాంకిన్ తనను ప్రేమించి ఒక యోగ్యమైన ఉదాహరణను అందించాడని ఆ తరువాత ఒక సందర్భంలో బాబా వ్యాఖ్యానించాడు. కాకాబరియా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. అతను విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ డాంకిన్, డాక్టర్ నీలు సలహా ఇచ్చారు. కానీ నవజీవనంలోని మరొక ముఖ్య దశలోకి ప్రవేశించేందుకు కావలసిన ఏర్పాట్లను ఎంతో ఉధృతంగా చేస్తున్న ఆ తరుణంలో శాస్త్రులు అతనికి సరి అయిన నర్సింగ్ సేవలు అందించలేకపోయారు. బాబా మాత్రం అతని పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. అయినప్పటికీ కాకాబరియా నిరాశతో బాధపడుతూనే ఉన్నాడు. ఉన్నట్టుండి ఒక రోజున అతడు నిరాశపడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని వద్ద ఒక పైసా కూడా లేదు. అతను ఋషికేశ్ వైపు అలా నడక సాగించాడు. మధ్యదారిలో ఒక వ్యక్తిని ఋషికేశ్ వెళ్లేందుకు దారి అడిగాడు. జాలిగుండె గల ఆ వ్యక్తి కాకాతో పాటు ప్రక్కనే నడుస్తూ ఋషికేశ్ వైపు దారి చూపించాడు. దారిలో వారిద్దరూ ఒక చిన్న హోటల్ పక్క నుండి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి కాకాను టీ తాగుదామని అడిగాడు. చేతిలో చిల్లిగల కూడా లేని కాకా టీ కావాలని ఎలా చెప్పగలడు? అందువలన మర్యాద పూర్వకంగా ఆ అభ్యర్థనను తిరస్కరిస్తూ ముందుకు నడక సాగించాడు. పారుతున్న సరియేరు నుండి ఈరులాగి 6 మైళ్ళు నడిచాడు. ఇక ఓపిక నశించి కూర్చుండిపోయాడు. నిరాశామయ స్థితిలో కాక నవజీవన నియమ నిబంధనల గురించి, తాను చేసిన ప్రమాణం గురించి తలపోశాడు. అలా ఆ నిరాశలో తలెత్తిన తలపులే తిరిగి తన అడుగులు వెనక్కి మళ్ళేలా బలవంతం చేశాయి. అలా అతను ఆ రోజు సాయంత్రానికల్లా తిరిగి మందిరి మాఫీకి వచ్చేశాడు. బాబా అతన్ని చూసి, వ్యంగ్యంగా, ఎక్కడికి వెళ్తావు? నీవెక్కడికి వెళ్ళలేవు, కనీసం చనిపోలేవు కూడా.
మూర్ఖంగా ప్రవర్తించకు, ఇంకా నువ్వు చాలా కాలం బ్రతకాల్సి ఉంది అన్నారు. బాబా మాటలు అతనిలో మరలా జీవితం పట్ల ఆశలు కల్పించే డాక్టర్ నీరు అతని పట్ల మరింత శ్రద్ధ చూపిస్తూ జనవరి 21వ తేదీన 3 ప్రణాళికలను టైప్ చేయించి వాటి ప్రతులను పురుషులలో ప్రతి ఒక్కరికి అందజేశారు. 2 రోజుల తరువాత వాటి గురించి చర్చించేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశం మొదటికి కూడా కొనసాగింది. కానీ ఆది సీనియర్, అన్నా 104 మరియు బాబాదాస్ వీరు నలుగురు 2వ ప్రణాళికను ఎంచుకున్నారు. దాని ప్రకారం వారి ఇంటి వద్ద నుండే నవజీవనం కొనసాగించేందు కోసం వారి పట్టణాలకు, కానీ లోనావాలాకు, ఆది సిరియం మరియు అన్నా 104 అహ్మద్ నగర్ కు, బాబాదాస్ నాగపూర్ కు జనవరి 25వ తేదీన బయలుదేరారు. వారు బయలుదేరి వెళ్లే ముందు బాబా ఒక్కొక్కరిని ఆలింగనం చేసుకున్నారు. ఆది సీనియర్ కళ్ళలో నీరు తిరిగాయి. అలోబా, బైజిల్, ఏరిచ్, మురళి, నీరు, పెండు, సదాశివ్, విష్ణు మరియు 4 శ్రీలు, మెహరా, మణి, మెహరు మరియు గోహర్ 3వ ప్రణాళికను అనుసరిస్తూ మందిని మాఫీలో బాబాతోనే ఉంటూ నవజీవనంలో ఏర్పరచుకున్న ప్రధాన నియమాల ప్రకారం జీవిస్తారు. 2వ ప్రణాళికను ఎంచుకున్న డాంకిన్ డెహ్రాడూన్లోనే ఉంటూ వైద్యశాలను ప్రారంభించి డాక్టర్ గా పనిచేయాలి. కాకాబరియా అనారోగ్యంగా ఉన్నందున గుస్తాజీ ముసలివాడై ఏ రకమైన పని చేయలేకపోతున్నందున వీరిద్దరూ డాంకిన్ దగ్గర ఉండాలి. అంతేగాక వీరిద్దరి బాధ్యతను డాంకిన్కే అప్పగించారు. అన్న 104 అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ పొరపాటున గుస్తాజీకి చెందిన ఒక సంచిని తన సామాన్తో పాటుగా తీసుకువెళ్ళడం జరిగింది. గుస్తాజీకి చాలా కోపం వచ్చింది. మౌనంగా ఉంటున్నందున ఏమీ మాట్లాడలేదు. కానీ ఆ మరునాడు అతడు తన బాధను చేతి సేకరణ ద్వారా వెళ్ళగక్కాడు. తనను చలింపజేసిన ఆ సంఘటనను చేతి సేకరణ ద్వారా వివరిస్తున్నప్పుడు ఆ దృశ్యం బాబాకు చాలా వినోదాన్ని కలుగజేసింది. నవ్వుకున్నాడు. గుస్తాజీ ఇప్పుడు మొదటి ప్రణాళికలోని ఈ పద్ధతిని పాటిస్తున్నాడు. అందువల్ల అతడు తన పాత జీవిత అలవాట్లను, స్వేచ్ఛను తిరిగి పొందాడు. అతడు రోజంతా పాత కాగితాలను, ఖాళీ అగ్గిపెట్టెలను, ఖాళీ సిగరెట్ పెట్టెలను, కాలిన అగ్గి పుల్లలను, పాత వస్తువులను యోగు చేసి మంట రాజుకి వాటిని ఉపయోగిస్తూ పెట్టేవాడు. చదువు విషయంలో అతని ప్రత్యేకంగా ఏ పని లేదు. అందువల్ల అతనికి కాలం గడవడం కష్టమైపోయింది. పనికిరాని వస్తువులను ఏరుస్తూ వాటిని నీటిని ఉపయోగిస్తూ వాటిని గడిపేవాడు. ప్రణాళికను ఎంచుకున్న వారిని ఉద్దేశిస్తూ జనవరి వారిని వెనుకకు పంపించడం జరుగుతుంది అన్నారు బాబా. వారికి కావలసిన ఇంటి వ్యవహారాలను చూసుకునేందుకు విష్ణుని నియమించారు. స్త్రీలకు, పురుషులకు కావలసిన వస్తువులను బజార్ నుండి తీసుకొచ్చే బాధ్యత కూడా అతనిదే. ఫిబ్రవరి మాసాంతం వరకు శాస్త్రుల భోజన ఖర్చులకు అవసరమైన డబ్బును నిర్ణయించడం జరిగింది. ఆ డబ్బు ఖర్చు అయిపోయిన తరువాత శాస్త్రులందరూ భిక్షాటనకు వెళ్ళవలసి ఉంటుందని బాబా చెప్పారు. గుర్రపు బండిని, జంతువులను, ఎడ్ల బండిని విక్రయించే పని డాంకిన్ తరపున రెండు సదాశివులకు అప్పగించారు. నిజానికి జంతువుల బాధ్యత డాంకిన్దే. కానీ నాగాను తీసుకురావడానికి బాబా అతన్ని
బొంబాయి పంపిస్తున్నారు కాబట్టి ఆ జంతువుల పని దీనికి అప్పగించబడింది. మణి నెహ్రూ అనారోగ్యంతో బాధపడుతున్నందున వంట పనిలో సహాయం చేసేందుకు నాదాన్ని పిలిపిస్తున్నారు. ఆమె అక్టోబర్ మాసం నుండి నారీమణి ఆర్నవాదుల ఇంట్లో ఉంటుంది. అలోబా బైజుల్ మురళిని వంటశాల పర్యవేక్షణకు నియమించారు. ఆడవారికి కావాల్సిన ఏర్పాట్లు చేసే పనిని వేరుచి కప్పచెప్పారు. ఘని వెళ్ళిపోవడం వలన డాక్టర్ నీరు రోజువారీ దినచర్యను రాయవలసి ఉంటుంది. అంతేగాక దానికి తిరిగి వచ్చే వరకు కాకా ఆరోగ్యాన్ని డాక్టర్ నీరు పర్యవేక్షించింది. అలోబా బైబిల్ మురళి నీరు హిందూ సదాశివ్ విష్ణు వీరంతా ఒక్కొక్కరు ఒక చెప్పిన స్త్రీలుండే ప్రదేశంలో కాపలా నిర్వహించాలి. అవతార పురుషులు తమ యొక్క ఈ దివ్య ప్రణాళికను అందులో నవజీవనంలో తాను అందరికీ కూడా ఒక నిశ్చితమైన ఆంక్షల్ని ఆజ్ఞల్ని ఇస్తూ వాటి ద్వారా వాళ్ళకి నవజీవనంలో పాలు తెచ్చుకునే మహద్భాగ్యాన్ని బాబా కలిగజేశారు. అంటే ఆయన ప్రేమలో ఆయన ప్రేమ పొందాలి అంటే ఈ నవజీవనం మనకి నేర్పేటటువంటి గుణపాఠం ఏమిటంటే బాబా ప్రేమని ఆశిస్తే జీవితం క్రమశిక్షణతో నడాలి. మన ఇష్టం వచ్చినట్టుగా ఉండదు అన్న విషయం మనం తెలుసుకోవడానికే బాబా వారికి అన్ని సూచనలు అన్ని క్రమశిక్షణాయుత పద్ధతులు ఇవన్నీ కూడా నిర్ణయించి ఆ నవజీవనాన్ని పరిరక్షణలో తన కనుసనల్లో నడిచేటట్టు ఆయన అందరికీ కూడా ఆశీర్వదించారు. అవతార్ మెహర్ బాబా కీజీ. ఇప్పుడు చిన్న గేర్ తర్వాత మళ్ళీ మనం ప్రస్తావన ప్రారంభించుకుందాం. తన యొక్క ప్రేమతో రాయించినటువంటి గీతాల్లోని అద్భుతమైనటువంటి విషయాలను వాటిలో లోతులను తెలుసుకోవడానికి కూడా ఒక ప్రయత్నం చేసేటట్టు ఆయన మనకు అవకాశం ఇచ్చారు. మనం ఆ క్రమంలో స్ఫూర్తి అనే ఒక గీతాన్ని మనం ప్రారంభించాం. సమయం మాత్రమే చెప్పుకున్నాం. ఇప్పుడు మరి కొంచెం ముందుకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియతముని నామమును మెహర్బానుచు ప్రేమతో కీర్తించరే. ఆయన నవజీవనంలో ఎలాగైతే అప్పటి శాసనలతో మాట్లాడారు, ఇప్పుడు మనతో కూడా అలాగే మాట్లాడుతున్నారు. నెహ్రూ బాబా తెలుసు కీర్తముని నామాన్ని ప్రేమతో కీర్తించరే అంటాడు ఆయన. అంటే ప్రేమ లేకుండా కూడా కీర్తించేటటువంటి పరిస్థితి ఉన్నదన్నమాట. ప్రేమ ఉంటూ కీర్తించే పరిస్థితి, ప్రేమ లేకుండా కీర్తించే పరిస్థితి గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒక ఇద్దరు ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు స్కూల్ విడిచిపెట్టగానే ఎవరింటికి వాళ్ళు వెళ్ళడానికి బదులు ఏనే స్టూడెంట్ ఇంటికి
బి కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి బి తన ఇంటికి వెళ్ళడానికని ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్రకారం ఏ యొక్క తండ్రి తాను తెచ్చిన మోటార్ సైకిల్ మీద ఏని బీని ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళే. ఆ ఇద్దరు పిల్లలు ఒకే క్లాస్లో చదువుతున్నారు, ఒకే విధంగా ఉన్నారు అన్ని విషయాల్లో. ఈ ఏ ఇంటికి వెళ్ళినప్పుడు ఏ ఇంట్లో ఆ ఇంటి ఇల్లాలు బాబాయనుచు ప్రేమతో కీర్తించరే అని రాయించబడి ఒక గీతం పల్లవిని మనం చెప్పుకున్నాం. ఇందులో మెహర్ బాబా అనుసు ప్రీతముని నామాన్ని ప్రేమతో కీర్తించారే అని పల్లవిలో మనకి వివరించబడింది. అంటే ప్రేమతో కీర్తించడం, ప్రేమ లేకుండా కీర్తించడం రెండు ఉంటాయా అన్న విషయానికి ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఏమిటా ఉదాహరణ? ఒకరు స్టూడెంట్స్ ఏ బి మార్నింగ్ స్కూల్ విడిచిపెట్టిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్తారు, ఎవరి తల్లిదండ్రులు వాళ్ళని తీసుకెళ్తారు. కానీ వీళ్ళు ముందే ఎలా ప్రిపేర్ అయ్యారు? ఏబీలు ఏ తన ఇంట్లో చెప్పండి అనే వాళ్ళు బి ఇంటికి వెళ్తారు, ఆ ఏ ఇంటికి వెళ్తారు అని బి తన ఇంట్లో చెప్పి విడిచిపెట్టిన తర్వాత బి ఏతో కలిసి ఏ ఇంటికి వెళ్ళాడు. ఆ ఏ ఇంట్లో తల్లి తన కుమారుడు ఏ రాగానే, నాన్న వచ్చావా, ఇప్పుడు అనుకుంటున్నాను నాన్న వచ్చేది లేదు తీసుకురావడానికి అని. వచ్చారమ్మా, తీసుకొచ్చారు, నన్ను తీసుకొచ్చారు, నా ఫ్రెండ్ కూడా తీసుకొచ్చారంటే సరే సరే ముందు బట్టలు మార్చుకో, గబగబా నీకు ఎన్ని తిన్నాడికి ఇస్తాను, ఆ తర్వాత బట్టలు మార్చుకుంటుంది మాత్రం, ఆ తర్వాత మిగతా పనులు చేద్దు కానీ అని ఆవిడ లోపలికి వెళ్ళబోతూ ఈ రెండో ఆవిడకు వచ్చిన కొలవాడిని వాడి ఫ్రెండ్ని అప్పుడు చూసి ఈ బాబు ఎవరు అని అడిగింది. వీడు నా ఫ్రెండ్ అమ్మా, వీడు నాతో పాటు చదువుతున్నాడు, మేమిద్దరం ఒక కలిసే ఉంటాము, కలిసే అన్ని పనులు చేస్తాము, చదువుకుంటాము, కలిసి చదువుకుంటాము, కలిసి ఆడుకుంటాము, ఇలాగా అన్ని ఆమెతో చెప్పాడు. సరే అతడు ఉన్నాయన అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఈలోగా ఏబీలు కూర్చున్నారు. కూర్చొని ఏవో మాట్లాడుకుంటున్నారు. ఇంతలో తగ్గచ్చి ఏదో టిఫిన్ పట్టుకొచ్చారు తినడానికి. ఏకి ఒక ప్లేట్లో, వీరికి ఇంకొక ప్లేట్లో. ఆవిడ తల్లే, బిడ్డల్ని కన్న తల్లే, కానీ ఆ ఏకి ఒకలాగా వీరికి ఒకలాగా ఇచ్చింది టిఫిన్. పిల్లలు సాధారణంగా దేన్ని పట్టించుకోరు, వాళ్ళు తింటున్నారు. బి నెమ్మదిగా తింటున్నాడు, ఏ గబగబా తింటున్నాడు. ఏ తిండి అయిపోయింది, ఇంకా బి తింటూనే ఉన్నాడు. వాళ్ళ అమ్మ చూసి మళ్ళీ ఏకెంత టిఫిన్ తెచ్చిచ్చింది. బిడ్డల్ని కన్నా కన్నతల్లే కదా, మాతృ ప్రేమ యొక్క ఉన్నతత్వం తెలుసు కదా. మరి ఇద్దరిలో ఎలా తన పిల్లల్ని ఒకలాగా,
అంత వచ్చిన పిల్లల్ని ఒకలాగా ఎలా ట్రీట్ చేస్తుంది? అలాగే తన కొడుకు నాన్న నువ్వేను ఏదో చెప్పబోయి, నాన్న ఈ కుర్రవాడు ఉంటాడా వెళ్ళిపోతాడా అని అడిగాడు. లేదమ్మా ఒక గడి ఉంటాం, మేము సరదాగా మాట్లాడుకుంటాం, కొన్ని విషయాలు చదువుకున్న విషయాలు చదువుకుంటాం అంటే, మరి వేరే గారు మోసారు కదా, మరి ఆ కుర్రవాడు కావాల్సిన అయిపోయింది కదా అని అంటే, అప్పుడు బి ఏం చేశాడు, లేదండి నేను సారేమో నాకు దిగబెట్టేస్తాను అన్నది, ఇప్పుడు వెలుగుతానని చెప్పేసి వెంటనే చిన్న పూజ చేసి సార్ దగ్గర ఆ ఇంట్లో యజమాని దగ్గరికి వెళ్ళి, సార్ నాకు మా ఇంటికి దిగబెట్టరా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ చిన్న సంఘటనలో ఒక కన్నతల్లి మాతృ ప్రేమ ఇలాంటి పరీక్షలు ఆధ్యాత్మిక మార్గంలో ఆనందంగా భావించాలి. దిగల్లి కన్నా ఒక తల్లి మరో బిడ్డకి ఏదో చేస్తే మరి ఇక్కడ మెహర్ బాబా మనుషులు ప్రేమతో సృష్టించలేదన్నారు. మనకి కనపర భేదం ఉంది, మనందరికీ ఉన్నది, లేదు అనుకోవడానికి వీల్లేదు. ఈ తనపర భేదం ఉన్నటువంటి ఈ ప్రేమ ఆధ్యాత్మిక మార్గంలో ఉండకూడదు. అంటే ఎందుకు ఈ విషయాన్ని మీకు కొంచెం నొక్కి చెప్పవలసి వస్తుందంటే, మనం ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కానీ కలిసినప్పుడు కానీ మీరంతా జయబాబా సరస్సు కడుతుంటారు, అక్కడ కీర్తనలు గట్టా పాస్తారు కదా. నేను రాముడు కీర్తనలు కృష్ణుడి కీర్తనలు బాగా పాడగలనండి, నేను రావచ్చా, నాకు టెక్నిక్ వచ్చింది, నేను నేర్చుకున్న కీర్తనలు పాడవచ్చా అని మనం అడగగానే మనం ఏమంటాం, అక్కడ తప్ప ఒకవేళ మీరు అలాగేనండి రెండే తీసుకెళ్ళి ఆయన చేత రాముడు పాట మెహర్ బాబా సెంటర్లో పాడించాలని అక్కడ ఉన్నటువంటి కార్యనిర్వాహకులు ఒప్పుకోరు. ఇక్కడ అలాగే పాడకూడదు, ఇక్కడ మెహర్ బాబా పాటలు మాత్రమే పాడాలని ఖచ్చితంగా చెప్తారు. ప్రేమ లేకపోతే విపక్షతతో ఉంటున్న ప్రేమ. మనం చూసేటటువంటి ఈ స్కూల్లో ఏం జరుగుతుందో కూడా మనం తెలుసుకోలేము. వెంటనే ఆ వ్యక్తి ఒక్కసారి కలిసి తీసుకెళ్ళాడు కదా, చిన్నుడు అయిపోతాడు, వెంటనే లేచి వెళ్ళిపోతాడు. ఇది ప్రేమేనా అంటే, ప్రియతముని నామమును మెహర్ బాబాయనుచు. గమ్మత్తుగా ఆ రెండు వాక్యాల్లో ప్రియతముడు అంటే ఎవరైనా కావచ్చు, ప్రీతముడు ఎవరైనా కావచ్చు. రామభక్తుడికి రాముడు ప్రీతముడు, కృష్ణ భక్తుడికి కృష్ణుడు ప్రీతముడు, బుద్ధుడిని సేవించే వాడికి బుద్ధుడు ప్రీతముడు, మనకి మెహర్ బాబా ప్రీతముడు. వాళ్ళలో ఆ దేవుళ్ళలో లేనటువంటి ఏ విధమైనటువంటి వ్యత్యాసాన్ని కూడా మనం కల్పిస్తూ ఇక్కడిది పాడచ్చు ఇక్కడిది పాడకూడదు అని ఖచ్చితంగా మనం చెప్పడంలో మనం దేవుళ్ళలోనే ప్రేమని రకరకాలుగా
చూపే పరిస్థితి మనలో ఉన్నది అని మనకు అర్థమైపోతూ ఉన్నది. కనుక బాబా ఏమన్నారు గమ్మత్తుగా, ప్రియతముని నామమును, భగవంతుడు ప్రీతపడే భక్తులందరికీ. కానీ ఆ ప్రీతముని మెహర్ బాబాయనుచు ప్రేమతో కీర్తించరే. మనం ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. ఎవరెవరు ఎక్కడెక్కడ బాబా పాటలు పాడుతున్నారు, వాళ్ళు ప్రేమతో పాడుతున్నారా లేదా అని ఒక్కసారి ఆలోచించండి. కేవలం ప్రేమే అక్కడ పనిచేస్తుందా, లేక పాడాలి అని ఒక వాంఛ పనిచేస్తుందా? అంతేకాకుండా నా పాట బాగుండాలని మరో వాచ్ కూడా పనిచేస్తుందా లేదా? నా పాట అందరూ మెచ్చుకోవాలి అనే వాచ్ కూడా పనిచేస్తుందా లేదా? ఇది రాజమండ్రి కార్యకర్తల సమావేశంలో గురుకుల భవనంలో బాబా చెప్పిన విషయాలు. తారతమ్యాలు, భేదాలు ప్రేమలో ఉండడానికి వీలు లేదు. స్వచ్ఛమైన ప్రేమను పంచాల. అందుచేత మనలో వాంఛలు ఉండకూడదు. వాంఛ ఉంటే ప్రేమ కలుషితం అయిపోతుంది. అందువల్ల ప్రేమతో కీర్తించరే. మొత్తం ప్రపంచంలో ఉన్న భక్తులందరికీ ఆయన తిరిగెత్తి చెప్తున్న విషయం ఇది. 1వ చరణంలో 14 లోకాలు పాలించు ఆ ప్రభు. ఏ ప్రభు? ఏ ప్రభు? మనకి మెహర్ ప్రభు. మిగతా ఆరాధనలు చేసే వాళ్ళకి వాళ్ళ ప్రభువులు. 14 లోకాలు పాలించు ఆ ప్రభువు అవతరించెను అవని మనుజుడై ఈనాడు. చతుర్దశ భువనాల్ని పాలించేటటువంటి ఆ దేవదేవుడు ఈనాడు మానవుడిగా మళ్ళీ అవతరించి ఉన్నాడు. నేటి అతని పేరు మెహరు బాబాయనుచు. ఈనాటి ఆ దేవదేవుని పేరు మెహర్ బాబా. అలా తెలుసుకుంటే తెలుసుకొనవారనే మెహరు ప్రేమికులు కేటగిరీ చేశారు బాబా. చతుర్దశ భువనాల్ని పాలించే సర్వేశ్వరాన్ని ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అవతారాలను దానిస్తూ ఈనాడు మళ్ళీ మానవుడిగా అవతరించి మెహర్ బాబా అనే పేరు పెట్టుకున్నారు అన్న విషయం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే మెహర్ బాబా ప్రేమికులు. తెలుసుకొని ప్రేమతో మెహర్ బాబా అని గానం చేయగలుగుతారు, వాళ్ళు మెహర్ బాబా ప్రేమికులు. ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లవ్, ప్రేమ యొక్క ప్రాథమిక సూత్రాలు. ఇవి తెలుసుకోకపోతే, ఇవి తెలియకుండా మనం ఏ పని చేసినా ఫలితం కూడా దానికి అనుగుణంగానే మనం పొందే పరిస్థితి వస్తుంది. 14 లోకాలు పాలించు ఆ ప్రభువు అవతరించెను అవని మనుజుడై ఈనాడు. నేటి అతని పేరు మెహరు బాబానుచు తెలుసుకొను వారలే మెహరు ప్రేమికులు. ప్రియతముని నామమును మెహరు బాబా అనుచు ప్రేమతో కీర్తించరే. ఒక మాట గుర్తు చేసుకుందాం. ఐఎమ్ ది బిలవెడ్ ఆఫ్
ఐఎమ్ ది బిలీవెడ్ ఆఫ్ ఆల్ బిలీవెడ్స్ అన్నారు దగ్గర బాబా. ప్రియతములుగా చలామణి అవుతున్న అందరి వాళ్ళకి నేను ప్రీతముండి అన్నాడు. ఆ యొక్క సాహిత్యం చదువుకోవడంలో, వినడంలో, అర్థం చేసుకోవడంలో, ఆచరణలో పెట్టడంలో మనం పూర్తిగా నిమగ్నమైపోవాలా. అలా నిమగ్నం కాకపోతే లక్ష్యం నెరవేరదు. అందుచేత ప్రియతముని నామమును మెహరు బాబానుచు ప్రేమతో కీర్తించరే. ప్రేమతో కీర్తించడం అంటే ఏమిటి? ప్రేమ రహిత కీర్తన ఏమిటి? వాగ్గేయకారులంతా ప్రేమతో కీర్తించిన వారే. కొంతమంది ఇప్పుడు ఈ కలికాలంలో సంగీతాన్ని ప్రేమిస్తూ సంగీతం మీద ఉన్న ప్రేమ చేత కీర్తనలు నేర్చుకుని ఆ కీర్తనల్ని గానం చేస్తూ ఉంటారు. సంగీతం మీద ప్రేమ చేత కీర్తన గానం చేసిన ఆ గానంలో ఒక ప్రత్యేకమైన సాధన ఉంటుంది. సాధనమున పనులు సమకూరు ధరలోన ఒక సాధన ఉంటుంది. ఆ సాధన ఏం చేస్తుంది? ఆ సాధనలోనే ఆ సాధన చేసేవాడు ఒక విధంగా చెప్పాలి అంటే ఋషిగా మారిపోతాడు. కృషి చేస్తూ ఋషిగా మారుతాడు. ఏదో ఒక సినిమా కలిగి ఒక పాటలో కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని ఒక మాట అంటాడు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. చాలా పాత పాట. ప్రతి దాని ఎందుకు కృషి చేయాలి మనం. మనకు కృషి లేదు. ఇంచేత సాధారణ జీవనం సాగిస్తూ ఏదో కొత్త టైం బాబా కోసం మనం వెచ్చిస్తున్న వాళ్ళం. మనం కృషి ఎందుకు చేస్తాం? కృషి ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు? అందులో ఆ చేసే పనిలో సంపూర్ణమైనటువంటి ప్రయోజనాన్ని పొందాలి. నేను పొందడమే కాకుండా అందరినీ పొందేటట్టు చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే చేయగలరు. మిగిలిన వాళ్ళు చేయలేరు. అందుచేత మనం సంపూర్ణ కృషి కోసం ఆలోచించడం లేదు. ఏదో కృషి సెంటర్కి వెళ్ళడానికి, అక్కడ ఆలపించడానికి, ఏదైనా సంస్కృత అక్కడ ఆలపించడానికి, ఏదో స్కైపులోకి వెళ్ళి పాడితే అక్కడ ఆలపించడానికి, అంతే. అక్కడికి లిమిట్ అవుతున్నాం. మరి ఇంట్లో ఏం చేస్తున్నాం? ఇంటి పనుల్లో నిమగ్నమైపోతున్నాం. ఇక్కడ కృషి మరి ఉండదు. మనకు గమ్మత్తు ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడే ఒకసారి ఏ పాట పాడాలి అని వెతుక్కొని తీసి ఒకసారి పాడుకొని ఆ పర్వాలేదు వెళ్ళుకొని పాడేస్తాం. ఇది దేవుడి కోసం చేసిన పని కాదు. ఎక్కడికైతే వెళ్తామనుకుంటామో అక్కడ ఉన్న వాళ్ళని ఆనందింపజేయాలి, అక్కడ ఉన్నవాళ్ళు మనల్ని పొగడాలి, లేదా అక్కడ ఉన్నవాళ్ళు మనం మెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో చేసింది. అది స్వార్థపూరితమైనది. ఆ కృషికి భగవంతుడు ఎలా నీకు సరైన ఫలితాలు ఇస్తాడు? ఇందులో నేటి ఆతని పేరు మెహరు బాబానుచు తెలుసుకొను వారనే నెహరు ప్రేమికులు. ఎవరికి తెలిసింది మెహరు బాబా ఆనాటి వాడు ఈనాడు ఇచ్చినాడు అని?
ఆయనే వచ్చినాడని ఎవరికి తెలిసింది? ఎలా తెలిసింది? అంటే అందరూ అనుకుంటే మనం అంటాం, అందరూ కాదంటే మనము కాదనిస్తాం. అలాంటి ప్రేమ మంది. ఆ ప్రేమ ప్రేమ కాదు, ప్రేమలో చలామణి అవుతున్న ప్రేమ. అందుకని అందరూ ఒక భాషలో వెళ్తే మన ముందుకు వేరే భాషలో వెళ్ళాలి అని కొంతమంది ఒప్పుకోవడం. అంటే ఇప్పుడు ఒక మనం చదువుకున్నప్పుడు దారి చెప్పి వెళ్ళిపోయాడు ఎవరో చెప్తే, అలా వెళ్ళకూడదు, అలా చేయకూడదు. నువ్వు చేసింది దేవుడికి నచ్చాలి, దేవుడు నచ్చాలి, దేవుడు వినాలి. అందుకోసం నువ్వు దాని యందు ఏకాగ్రత వహించి శ్రద్ధతో గానం చేయగలగాలి. మనుషులు వింటారని గానం చేస్తే అది గానం కాదు. సాటి మనుషులు వింటారని చేసే గానం గానం కాదు. ఆ గంధమాదన పర్వతాల ప్రాంతాల్లో ఆంజనేయ స్వామి ఒక్కడే ఒక దగ్గర కూర్చొని స్థిర చిత్తుడై ఏకాగ్రతతో రామనామాన్ని జపిస్తున్నాడు. ఇప్పటికీ అక్కడ ఎవరు వింటారని, ఎవరు మెచ్చుకుంటారని, ఎవరు మెచ్చి మేకతోలు కప్పుతారని ఆయన ఆ ఆలోచన ఉండదు. అంతటి వాళ్ళ మనం అవ్వక్కర్లేదు. కానీ బాబా చెప్పినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. నువ్వు నీ కోసం, నీ ఆధ్యాత్మిక ప్రగతి కోసం నన్ను ప్రేమించు. అందుకోసం ఏ పనైనా చెయ్యి. నువ్వు చేసే పని ఎందు నీకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఎదుటి వాళ్ళు మెచ్చుకుంటారనో లేదా ఎదుటి వాళ్ళు నిన్ను శ్లాఘిస్తారనో నువ్వు ఏ పని చేయకు, నా కోసం చేయి. నువ్వేం చేసినా నా కోసం చేయి అన్న బాబా మాటల్లో రహస్యాన్ని మనం ఇంకా గ్రహించవలసి ఉంది. ఆ గ్రహించవలసిన టైం రావాలి. ఎందుకంటే మనం సమూహాలతో ఉన్నాం, గ్రూపులతో ఉన్నాం. గ్రూపులతో ఉన్న వాళ్ళకు ఎవరు కూడా గ్రూపుల కోసం చేస్తారు తప్ప బాబా కోసం చేయదు. అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే. అవతార్ మెహర్ బాబా కీజే. అందరికీ జై బాబా. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా.